శాంతి. మురళి తారీఖు ఫిబ్రవరి 20, 2026. సాకార్ బాబా మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, సంపాదనపై మీకు చాలా ఆసక్తి ఉండాలి. ఈ చదువులోనే మీకు సంపాదన ఉంది. ప్రశ్న: జ్ఞానం లేకుంటే సంతోషం కలిగించు ఏ విషయం కూడా విఘ్నరూపమైపోతుంది. జవాబు: సాక్షాత్కారం అవ్వడం సంతోషించే విషయమే, కానీ యథార్థ జ్ఞానం లేకుంటే ముందు కంటే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరికైనా తండ్రి సాక్షాత్కారం జరిగిందనుకోండి, బిందువు కనిపించిందనుకోండి, ముందు కంటే ఎక్కువగా తికమక పడతారు. అందువలన జ్ఞానం లేని సాక్షాత్కారం వలన ఏ లాభము ఉండదు. ఇందులో ఇంకా ఎక్కువగా మాయ విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. చాలామందికి సాక్షాత్కారాల వలన అసత్య నశ కూడా పెరుగుతుంది. పాట: అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ పాయింట్స్: మొదటిది, మీ లోపాలను దాచిపెట్టుకోవడం కూడా స్వయాన్ని మోసగించుకోవడమే. అందువలన ఎప్పుడూ స్వయాన్ని మోసగించుకోరాదు. రెండవది, మీ భాగ్యాన్ని గొప్పగా తయారు చేసుకునేందుకు చట్టవిరుద్ధమైన ఏ పని కూడా చేయరాదు. చదువుపై ఆసక్తి కలిగి ఉండాలి. మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము: అమృత వేళ యొక్క సహాయము లేక శ్రీమతం యొక్క పాలన ద్వారా స్మృతిని సమర్థవంతంగా చేసుకునే స్మృతి స్వరూప భవ. వివరణ: మీ స్మృతిని సమర్థవంతంగా చేసుకోవాలి లేక స్వతహా స్మృతి స్వరూపంగా అవ్వాలి అంటే అమృతవేళ సమయం యొక్క విలువను తెలుసుకోండి. ఎలాగైతే శ్రీమతం ఉందో అదేవిధంగా సమయాన్ని గుర్తించి సమయం అనుసారం నడిస్తే సహజంగా సర్వప్రాప్తులు చేసుకోగలరు. అంతేకాక శ్రమ నుండి విడుదలైపోతారు. అమృతవేళ యొక్క మహత్వాన్ని అర్థం చేసుకొని నడిస్తే ప్రతి కర్మ మహత్వమనుసారం జరుగుతుంది. ఆ సమయంలో విశేషంగా సైలెన్స్ ఉంటుంది. అందువలన సహజంగా స్మృతిని సమర్థవంతంగా చేసుకోగలరు. స్లోగన్: స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయాజీతులుగా అయ్యేవారే సదా విజయీ ఆత్మలు. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: సంఘటిత రూపంలో బ్రాహ్మణ పిల్లలైన మీ పరస్పర సంపర్కం యొక్క భాష అవ్యక్త భావముదై ఉండాలి. ఎలాగైతే ఫరిష్తాలు లేక ఆత్మలు ఆత్మలతో మాట్లాడినట్లు ఉండాలి. అందుకు ఎవరి గురించైనా విన్నటువంటి తప్పుడు మాటలను సంకల్పంలో కూడా స్వీకరించరాదు, వినిపించరాదు. ఇటువంటి స్థితి వచ్చినప్పుడే ఏకమత సంఘటన ఉండాలనే తండ్రి యొక్క శుభకామన ప్రాక్టికల్గా జరుగుతుంది. అంతేకాక మీ ద్వారా తండ్రి కూడా ప్రత్యక్షమవుతారు. అచ్చా, ఓం శాంతి.